శివం అంటే కళ్యాణం, శుభం, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం అని అర్థం. అయితే శివరాత్రి రోజున మనం చేసే కొన్ని పొరపాట్లు శివానుగ్రహం లభించకుండా అడ్డుపడతాయని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో లేదా దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శరీరం నుంచి చెమట చుక్కలు శివుడి మీద లేదా శివలింగం మీద ఎట్టి పరిస్థితుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున అలా జరిగిందో పూర్వజన్మలో పొందిన పుణ్యం కూడా వృధాగా పోతుందని అంటున్నారు. ఇక ఈ జన్మలో ఐశ్వర్యం లభించకుండా నష్టం జరుగుతుందట. ఇంకా ఎటువంటి పొరపాట్లు చేయకూడదంటే శివుడికి జరిపే అర్చనలో మొగలి పువ్వును ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదంటున్నారు. ఇలా చేస్తే వంశక్షయం జరుగుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అంటే వంశం మొత్తం నాశనం అవుతుందని అర్థం. ఇక అతి ముఖ్యమైన విషయం, అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్ నుంచి శివలింగంపై నొక్కిపోయకూడదట. పాలు, పెరుగు, చక్కెర ఒక పాత్రలోకి తీసుకుని చక్కగా పోయాలి తప్ప అలా కాకుండా ప్యాకెట్ తో పోస్తే పుణ్యం కంటే పాపమే ఎక్కువగా వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్యాకెట్లతో అభిషేకించరాదని కూడా అంటున్నారు.